ముందు భూమిని రక్తదానం చేయమని నేనంటే నేను ముందు అని కప్పలాగా ఎగిరి భూమిని గంటల తరబడి ఎండలో నిలబెట్టావు. ఇప్పుడు చూడు ఎలా పడిపోయిందో పిల్ల. చేతులు పాదాలు రుద్దితే ఏడి పుట్టి లేతాదేమో చూడండి. అయితే పని చేద్దాం, నువ్వు పాదాలు రుద్దు, నేను చేతులు రుద్దుతా. అమ్మో, నాను చేతులు పాదాలు రుద్దితే నా చేతులు ఇంకోళ్ళు రుద్దాలా? నా వల్ల కాదు. నేను చేతులు రుద్దుతాను, నువ్వు పాదాలు రుద్దత్తా? ఎంత బతుకు బతికి ఇంటెనకాల వచ్చినట్టు దీని పాదాలు నేను రుద్దడం ఏమిటే? గ్రానీ, నేను చేతులు రుద్దుతాను, నువ్వు పాదాలు రుద్దు మమ్మీ. తప్పదా? ఇలా పళ్ళు ఇలాగివ్వు. ఇదిగో గ్రానీ, తీసుకో. భూమి కళ్ళు తెరిచిందే. ఎట్టా ఉన్నదే? పర్వాలేదు. మనం ఈడుండొద్దు, ఆటలకు పోదాంపా. పద, నేను హాస్టల్లో డ్రాప్ చేస్తాను. ఏంటి ఎక్కడికి డ్రాప్ చేసేది? భూమి కిట్టా ఉంటే ఒక్కదాన్నే తీసుకెళ్లి హాస్టల్లో డ్రాప్ చేస్తావా? మా నాయనే ఇంతమంది మేము ఇక్కడ చూసుకోవడానికి ఉండగా భూమిని దిక్కులేని దానిలాగా వదిలేస్తారని మా అక్కొచ్చి నన్ను కుక్కని తిట్టినట్టు తిడితే ఎవరికి చెప్పాలి, ఏమని చెప్పాలి? జ్యూసులు తాగిద్దా? తాగిద్దా. అవునవును. అమ్మ లేమ్మ జ్యూస్ తాగుతుకొని లేమ్మ మెల్లగా. యాపిల్ తిను ఉండు కొంచెం. మే గ్రానీ, తనకి పెట్టు. తినమ్మా. చెప్పానన్యా. ఎక్కడున్నారు వదినా? ఇంకాసేపట్లో అక్కడుంటాం. తొందరగా రండి, ఇక్కడ భూమికి బాగోలేదు. ఏంటి, భూమికి బాగోలేదా? ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయింది. చాలాసేపటి నుంచి స్పృహలోకి రాలేదు. ఏమైంది భూమికి? ఏమైంది అమ్మా? అనన్య, భూమికి ఏమైందమ్మా? నా బంగారు తల్లికి ఏమైంది? లక్ష్మి ఆంటీ, భూమి కళ్ళు తిరిగి పడిపోయింది, లేవడం లేదు. అయ్యో, ఎందుకు అలా పడిపోయింది? అసలు ఏం జరిగిందమ్మా? తెలీదా ఆంటీ? ఇక్కడ డాక్టర్ గారు కూడా ఉన్నారు, చూస్తున్నారు కూడా. మీరు వచ్చేయండి, ఉంటాను. మేము వస్తున్నాం అమ్మా, వచ్చేస్తున్నాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.